సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితము. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మై, పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి?